ఇంకా నయం, చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే వచ్చినందుకు నన్ను తిట్టిపోస్తారు. మీరంతా ఎందుకు ఇలా రావటం కుదరదని అంటున్నారో నాకు బాగా తెలుసా ఆంటీ. మా అమ్మ ఏమనుకుంటుందోనని మీ భయం, అందుకే రాను అంటున్నారు. లలిత బాధలో కూడా ఒక అర్థం ఉంది ప్రసన్న, కానీ తనని మీరే అర్థం చేసుకోవడం లేదు. సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్. రా వదినా, ఇంకో ఇంటికి వెళ్దాం. రారు, ఎవ్వరూ రారు. ఈ అమ్మాయి వెళ్ళి పిలిస్తే ఒక్క ముత్తైదు కూడా రాదు. మీరు పిలుపులకు వెళ్ళినా ఎలాంటి లాభం ఉండదు. వదినా, వదినా, చచ్చా, కనీసం మనుషుల మీద జాలి దయ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. నా మీద గౌరవం ఉంచి ఆనంది చేసే వ్రతానికి రావటం కుదరదని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో అదేం మాట లలిత, మనం ఇరుగు పొరుగు వాళ్ళం. ఈ మాత్రం మాట మీద నిలబడకపోతే ఎలా? మీరు అర్థం చేసుకున్నంతలో పావు వంతు కూడా మా బావ మా అత్తయ్యని అర్థం చేసుకోవట్లేదు. అయినా అంత తెలివిగల అశ్విన్ ఇంత పిచ్చి పని చేయడం ఏంటి? మరి అశ్విన్కున్న అందానికి గుణవతైన భార్య వస్తుంది అనుకున్నాము, కానీ గర్భవతి. చిచి, అవును లలిత, మా గుండె తరుక్కుపోతోంది. చూసే మీకేలా ఉంటే ఆ బాధ అనుభవిస్తున్న నాకెలా ఉంటుంది చెప్పండి. మా అత్తయ్యకి డైలీ నరకం చూపిస్తుంది ఆ ఆనంది. కొడుకుతో పాటు కూతురు కూడా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతుంటే ఏ తల్లి తట్టుకోలేదు. అవును, నాకొచ్చిన కష్టం ఏ తల్లికి రాకూడదు. కాబట్టి నాకు నా మాటకి విలువిచ్చి ఆ ఆనంది చేసే సుమంగళి వ్రతానికి రాకుండా మీ ఇంట్లోనే ఉండండి. నాకంతే చాలు. ఏంటి అందరూ అత్తయ్య వైపు మాట్లాడుతుంటే మీరేమీ మాట్లాడటం లేదేంటి? అది 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 కాదు లలిత, అది కాదు లలిత. నీ కోసం సుమంగళి వ్రతానికి రాలేవని ఆ అమ్మాయితో చెప్పాం గాని. కానీ ఏమవుతుందోనని భయంగా ఉంది. ఏంటి మీరనేది? అదే లలిత, పెళ్ళైన ప్రతి ఆడది తన భర్త బావుండాలని, నిండు నూరేళ్లు తను నిండు ముత్తైదువులా ఉండాలనే ఉద్దేశంతో చేసేదే ఈ సుమంగళి వ్రతం. అంటే మీ భర్తలకి ఏదైనా ఆపద కలుగుతుందని భయపడుతున్నారా? మా భర్తలకే కాదు, అశ్విన్కి కూడా. కామాక్షి, ఎంత కాదనుకున్నా అశ్విన్ ఆనంది చేయాలనుకున్నా ఈ వ్రతం జరగకుండా ఆగిపోతే రేపు అశ్విన్కి ఏదైనా వద్దొద్దు, అలాంటి మాటలు మాట్లాడొద్దు. కనీసం ఈ వ్రతం విషయంలోనైనా మీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టొచ్చు కదా. చాలా ఆపండి. అసలు ఆనంది చేసేది అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేయడానికి. దాని తెలివి ఉపయోగించి మా అత్తయ్యని బుట్టలో పడేయాలని ఐడియాతో వ్రతం సిద్ధం చేసింది. అది కాదు లలిత. కామాక్షి, ఇంకేం మాట్లాడకు. లలిత, నువ్వే కంగారు పడుకో. మేమెవ్వరం ఈ వ్రతానికి రావడం లేదు, సరేనా? చాలా థ్యాంక్స్ అండి. ఆ మాట ఈవిడికి అర్థమయ్యేలాగా వివరంగా చెప్పండి. అత్తయ్య, రా వెళ్దాం. రా అత్తయ్య, రా. ఏంటి, సుమంగళి వ్రతానికి రమ్మని పిలిస్తే ఎవరు రావడం కుదరదన్నారా? అవునరా, ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం అందరూ అదే మాట అన్నారు. అందరూ ఒకే మాట అనడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఏదో ఉంది, నాకు ఎక్కడో తేడా కొడుతోంది. నా పరిస్థితి తెలిసి రావడానికి ఎవరు ఒప్పుకుంటారు అశ్విన్? నాకు తెలిసి రేపు వ్రతానికి ముత్తైదువులెవరూ రారనుకుంటున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు ఆనంది? అనుకోవటం కాదు, అదే నిజం. ఎవరూ రారు. ఎవరూ రాకపోతేనే నువ్వే పూజ చేసుకో ఆనంది. మన వంతు మనం ట్రై చేసాం, కుదరలేదు. అయ్యో, అలా కాదు అశ్విన్. సుమంగళి వ్రతం అంటే ముత్తైదువులు ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళని చూస్తేనేమో వచ్చేలాగా లేరు, మరిప్పుడు ఎలా? ఓ పని చేద్దామా? ఏంటి? జయంతి, అమృత, సావిత్రక్క వీళ్ళని పిలుద్దామా? వయసులో పెద్దవాళ్ళని ముత్తైదువులని పిలుస్తారు అశ్విన్. వాళ్ళ ఆశీర్వాదం వల్ల నా
నా సౌభాగ్యం నిలుస్తుంది. నువ్వు చెప్పేది కరెక్టే వదినా, బట్ మనకి సోర్స్ లేదు కదా. వయసులో చిన్నో పెద్దో వాళ్ళు ముత్తైదువులే కదా. ఇన్ఫాక్ట్ నువ్వు నీ పసుపు కుంకాలతో బాగుండాలి అని కోరుకునే వాళ్ళల్లో వాళ్లే ముందుంటారు. అవునానంది, కాదని కానంది. ఈ ఆప్షన్ కూడా కాదు అని అన్నావంటే రేపు నువ్వు వ్రతం చేసుకోలేవు. వద్దు అశ్విన్, అలా అనకు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఈ వ్రతం జరగాలి. అప్పుడే నాకొచ్చిన ఈ పీడకల టెన్షన్ పోతుంది.